హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరం 2020-21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో తరగతుల వారీగా మరి ప్రవేశాలు చాలా అధికంగా జరిగాయి. దానికి కారణాలు చాలా ఉన్నాయి. అయితే ఫస్ట్ క్లాస్ లో మీరు గమనిస్తే 17,406 మంది నూతనంగా జాయిన్ అవడం జరిగింది. సెకండ్ క్లాస్ కు వచ్చేపాటికి ప్రభుత్వ పాఠశాలలో 31,731 మంది, థర్డ్ క్లాస్ కు వచ్చేపాటికి 30,426 మంది కొత్తగా నూతనంగా జాయిన్ అవడం జరిగింది. అలాగే ఫోర్త్ క్లాస్ విషయానికి వచ్చేవాడికి 31,085 మంది, అలాగే ఫిఫ్త్ క్లాస్ విషయానికి వచ్చేవాడికి 30,767 మంది నూతనంగా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అవడం జరిగింది. ఇక సిక్స్త్ క్లాస్ విషయానికి వచ్చేవాడికి 21,579 మంది నూతనంగా జాయిన్ అయ్యారు. సెవెంత్ క్లాస్ విషయంలో 30,820, మరి ఎయిత్ క్లాస్ విషయంకి వచ్చేవాడికి 29,948 మంది నూతనంగా జాయిన్ అయ్యారు. ఇక నైన్త్ క్లాస్ విషయంలో 30,371 మంది నూతనంగా జాయిన్ అయ్యారు. ఇక 10th క్లాస్ విషయంలో ఏపీలో కొత్తగా 30,223 మంది జాయిన్ అవడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ విధంగా చూసినట్లయితే చాలా అధికంగా ఇంచుమించు 2 లక్షల మంది, 2,84,683 మంది నూతనంగా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక ఈ పెరిగిన నమోదు ఆధారంగానే రేషనలైజేషన్ ప్రక్రియను ప్రభుత్వం చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. దీని ప్రకారం చూసినట్లయితే అధికంగా టీచర్లు అవసరం అనేది మనకు కనిపిస్తా ఉంది. కాబట్టి డిఎస్సీల్లో కూడా నూతనంగా ఎక్కువ మంది టీచర్లను రిక్రూట్ చేయాల్సిన అవసరం కూడా కనిపిస్తా ఉంది. అధికంగా ఇంచుమించు 3 లక్షల మంది మరి విద్యార్థులు, ఇంచుమించు 2,84,683 మంది ప్రవేశాలు నూతనంగా పొందడం జరిగింది ప్రభుత్వ పాఠశాలలో. దీని ప్రకారం చూసినా చాలా అధికంగా మరి టీచర్ పోస్టులు కూడా మరి నియమించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వచ్చే డిఎస్సీలో అధికంగా పోస్టులు అయితే మనకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తా ఉన్నాయి. ఫ్రెండ్స్, హేతుబద్ధీకరణ అంశం ఉపాధ్యాయ వర్గాల్లో నలుగుతుంది. తొలుత మరి ప్రభుత్వం 2020 ఫిబ్రవరి 29 నాటికి ఉన్న నమోదు పరిగణలోకి తీసుకుని మరి రేషనలైజేషన్ ప్రక్రియ సాగించాలని భావించింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.